గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈ రోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈ రోజు తర్వాత ఇక్కడ వేసినటువంటి షెడ్ గాని తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు
రాజ్కోమ ఉండాల్సింది కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు. వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్ లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈ 11 రోజుల ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్ కి, వివిధ విభాగాల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు. వారు కూడా 11 రోజులు ఇందులో నిమగ్నం అవుతారు. మీరు ఏ రకంగా అయితే మీడియా సోదరులు ఎట్లయితే పనిచేస్తారో ఇక్కడ ఉండి ఆ డిపార్ట్మెంట్స్ కూడా అలాగే పనిచేస్తాయి కాబట్టి వారికి కూడా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ కూడా ఖైరతాబాద్ లో పుట్టిన ప్రతి అన్నాదమ్ములు కూడా సహకరించాలని, మరి 2-3 రోజుల్లో మళ్ళీ కమిటీ సభ్యులంతా కూర్చొని రేపు కార్యాచరణ దీనికి ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలనేది ఒక 2-3 రోజులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఈసారి ఇంకా ప్రధానంగా వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వాలనేది చాలా సందర్భాల్లో నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విన్నపాలు వచ్చాయి కాబట్టి ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి ఏ క్యూ లైన్ లో ఉంటే ఆ క్యూ లైన్ లో ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ డైరెక్ట్ గా భగవంతుడిని దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకునే విధంగా, ఎందుకంటే ఖైరతాబాద్ లో వెలిసే ఈ వినాయకుడు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి తప్పకుండా వచ్చినటువంటి భక్తుల కోరికలు తీరుస్తారు వినాయకుడు కాబట్టి మేము కూడా ఈ స్థాయికి రావడానికి ఆ విఘ్నేశ్వర స్వామి ఏడుకొండల వాడి దయవాళ్ళే కాబట్టి మరి అలాగే అందరికి కూడా ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ 2 కమిటీస్ ఉన్నాయి. 2 కమిటీస్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఒక అడాక్ కమిటీగా వేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం.